పహల్గాం దాడితో పాక్ వక్రబుద్ధిని బయటపెట్టడమే కాకుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి భారత్ చేతిలో చావు దెబ్బతిన్నది. ఆపరేషన్ సింధూర్తో తమకు ఎలాంటి నష్టం కలగలేదని ప్రపంచం ముందు అబద్ధపు ప్రచారం చేసుకున్న పాక్ భారత్ కొట్టిన కోలుకోలేని దెబ్బతో గిలగిలా కుట్టుకుంటోంది. భారత్ దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్ బేస్లను రిపేర్ చేసుకునే పనిలో పాకిస్తాన్ పడింది. రావల్పిండి, బహవల్పూర్, సర్గోడా ఎయిర్ బేస్ల రిపేర్లకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో తమ ఎయిర్ బేస్ సేఫ్. ఆపరేషన్ సింధూర్తో తమ రక్షణ వ్యవస్థకు ఏం కాలేదని బొంకుతున్న పాక్ బండారం బయటపడింది. ఇక పాక్ టెండర్ నోటిఫికేషన్తో వాస్తవాలు బయటపడితే పాక్ టెండర్ డాక్యుమెంట్స్ కు సంబంధించిన సాక్ష్యాలు ఎక్స్క్లూజివ్ గా ప్రైమ్9 చేతికి చిక్కాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్ పరేషాన్ అయ్యింది. యావత్ ప్రపంచం మొత్తం ఊహించని విధంగా ఆపరేషన్ సింధూర్తో కేవలం 25 నిమిషాల్లో భారత్ పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి 9 ఉగ్ర స్థావరాలను మటాస్ చేసింది. ఈ ఘటనలో పాక్ ప్రభుత్వం తేరుకునే లోపే 100 మంది ఉగ్ర ముష్కరుల ప్రాణాలు గాల్లో కలిసిపోగా పదుల సంఖ్యలో పాక్ సైనికులు మృతి చెందారు. అంతేకాదు భారత్ దాడుల్లో పాక్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ పలు ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. అయితే యుద్ధం మొదలవక ముందు నుంచే ఎయిర్ బేస్ల ట్రాక్ దొరకకుండా ఇరు దేశాలు జాగ్రత్తలు పడ్డాయి. జామర్లను ఉపయోగించి తమ లొకేషన్లను సీజ్ చేసుకున్నాయి. కానీ ఇక్కడే భారత్ తెలివిని ఉపయోగించింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను తెలుసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. దీనికోసం ముందు యుద్ధ విమానాలను తరిపించి డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్లను ప్రయోగించింది భారత ఆర్మీ. వాటిని చూసి పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది. ఆ తర్వాత అదే అదునుగా భారత్ ఆ లొకేషన్ను ట్రాక్ చేసింది. దాని తర్వాత బ్రహ్మోస్ క్షిపణులను పాకిస్తాన్ ఎయిర్ బేస్ మీదుగా ప్రయోగించి వాటిని నాశనం చేసింది. ఇక పాకిస్తాన్లోని వివిధ వైమానిక దళ స్థావరాలపై భారత్ దాదాపు 15 బ్రహ్మోస్లను ప్రయోగించింది. భారత్ మొదటిసారి ఇంత మొత్తంలో బ్రహ్మోస్ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. దాదాపు 15 బ్రహ్మోస్ క్షిపణులను మరియు స్కాల్ప్, రాంపేజ్, క్రిస్టల్ మేజ్ క్షిపణులను ప్రయోగించింది. మిసైళ్లతో పాక్ వైమానిక రక్షణ రాడర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను నాశనం చేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్ వైమానిక దళం తన HQ-9 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ లాంచర్లు, రాడర్లను వేర్వేరు ప్రదేశాలకు తరలించడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. మరోవైపు పాకిస్తాన్ వైమానిక దాడులను అడ్డుకోవడానికి రష్యన్ S-400, MRSAM, ఆకాశ్ వైమానిక రక్షణ క్షిపణి యూనిట్ వంటి అత్యాధునిక వ్యవస్థలను భారత్ ఉపయోగించింది. అయితే ఆపరేషన్ సింధూర్తో తమకు ఎలాంటి నష్టం కలగలేదని ప్రపంచం ముందు అబద్ధపు ప్రచారం చేస్తూ పాక్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. కానీ భారత్ కొట్టిన కోలుకోలేని దెబ్బతో లోలోపల గిలగిల కొట్టుకుంటోంది పాక్. భారత్ దాడులతో దెబ్బతిన్న ఎయిర్ బేస్లను రిపేర్ చేసుకునే పనిలో పాకిస్తాన్ పడింది. రావల్పిండి, బహవల్పూర్, సర్గోడా ఎయిర్ బేస్ల రిపేర్లకు టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చింది పాక్. అయితే సర్గోడా ఎయిర్ బేస్ కు భారీ నష్టం కలిగినట్టు సమాచారం. దీంతో సర్గోడాలోనే 19 పనులకు పాక్ టెండర్ అని పిలిచింది. దీంతో తమ ఎయిర్ బేస్ సేఫ్. ఆపరేషన్ సింధూర్తో తమ రక్షణ వ్యవస్థకు ఏం కాలేదని బొంకుతున్న పాక్ బండారం అంతా బయటపడింది. ఇక పాక్ బండారానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఆధారాలు ప్రైమ్9 చేతికి చిక్కాయి. ఏ ఎయిర్ బేస్ల రిపేర్లకు పాక్ టెండర్లు పిలిచిందో వాటికి సంబంధించి టెండర్ నోటిఫికేషన్ సాక్ష్యాలను ప్రైమ్9 సేకరించింది. మరోవైపు ఇన్నాళ్లు ఎయిర్ బేస్ ధ్వంసమైనట్టు ఒప్పుకోని పాక్ ప్రధాని అసలు విషయం బయటపడడంతో ఒప్పుకోక తప్పలేదు. దీంతో దాయాది ఏ స్థాయిలో ప్రపంచం ముందు అబద్ధపు ప్రచారాన్ని చేస్తుందనేది బట్టబయలయ్యింది. ఆపరేషన్ సింధూర్, అదేవిధంగా పాక్ భారత్పై చేసిన దాడులకు సంబంధించి పాక్ పెద్ద ఎత్తున అబద్ధపు ప్రచారాన్ని చేసింది. భారత్ S-400 వ్యవస్థను ధ్వంసం చేసినట్టు ప్రచారం చేసుకుంది. అయితే ప్రధాని ఆదంపూర్ ఎయిర్ బేస్ దగ్గరికెళ్లి సైనికులతో మాట్లాడుతున్న తరుణంలో S-400 సురక్షితంగా ఉందన్న వాస్తవం ప్రపంచానికి తెలిసింది. ఇక ఎప్పటికప్పుడు పాక్ దుష్ప్రచారాన్ని, దాని వక్రబుద్ధిని ప్రపంచం ముందు బయటపెట్టే పని భారత్ చేస్తూనే ఉంది.